ఇంట్లో ఎంతమంది ఉన్నా డైనింగ్ టేబుల్ దగ్గర ముగ్గురుమే ఉన్నావేంటి? మిగతా వాళ్ళు ఎక్కడ? వర్ధన్ కిషోర్ రెస్టారెంట్కి వెళ్ళిపోయారు, ఏదో టెండర్ పని ఉందని. ఓహో, మరి జయమ్మ? హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు చేయాలంట. అది పూర్తయ్యేదాకా పూజ గది దాటి బయటికి రానన్నారు. పూజలు, వ్రతాలు, పారాయణాల పేరుతో తిండి తెప్పులో మానేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. మరి చిత్ర కొత్త ఫేస్ ప్యాక్ ఏదో వచ్చిందంట, అది ట్రై చేయాలంట. అది కూడా పొద్దున్నే ఖాళీ కడుపుతోనే పెట్టుకోవాలట. ఆ పనిలో ఉంది అజయ్. ఖాళీ కడుపుతో ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం ఏంటి విచిత్రంగా? తిండి కూడా తినకుండా ఎవరి ప్రపంచంలో వాళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. ఏంటి సన్నయ్య అవి? సార్ పేరు మీద ఎవరో పార్సిల్ ఇచ్చి వెళ్ళారు మేడం. ఏంటో ఓపెన్ చేసి చూడు. బొమ్మలు సార్, అన్ని బొమ్మలే ఉన్నాయి. బొమ్మలు బొమ్మలు దేనికేజే? రెస్టారెంట్లోకి. మన రెస్టారెంట్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ ప్లే ఏరియా ఒకటి డిజైన్ చేస్తున్నాం. సో అక్కడ పెట్టడానికి కొన్ని బొమ్మలు ఆర్డర్ చేశాను. అక్కడ ప్లేస్ రెడీ అయిన తర్వాత తీసుకెళ్తాను. ఈలోపు ఇక్కడే ఉంచండి. సన్నాయ్, తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టు. ఓకే సార్. నేను పెడతాను సన్నాయి, నువ్వు వెళ్ళి వాళ్ళకేం కావాలో చూడు. పర్లేదమ్మా, మీకెందుకు శ్రమ, నేను పెట్టేస్తాను. ఇవి కొంచెం బరువు ఉన్నాయమ్మా, మీరు మొయ్యలేరు. ఏం పర్వాలేదు సన్నాయి, కావాలంటే అంజలిని పిలుస్తానులే. అంజలి, 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 నువ్వు వెళ్ళి వాళ్ళకేం కావాలో చూడు, వెళ్ళు. నువ్వు వెళ్ళి వాళ్ళకేం కావాలో చూడు. ఏంటక్క? ఈ బొమ్మలు స్టోర్ రూమ్ లో పెట్టాలి. స్టోర్ రూమ్ హెల్ప్ చే. అలాగే. ఏంటి సార్? సార్ ఉన్నారా? చెప్పు కిషోర్, సరిగా చూసే చెప్తున్నావా? సార్, ఎన్నోసార్లు సరిగా సిగ్నల్ లేని చోటు కూడా చాలా ఫోన్లు ట్రేస్ చేశాం సార్. అలాంటిది ఈ భీమవరం సిటీలో ఉన్న ఫోన్ని ట్రేస్ చేయలేను సార్. నేను ఎగ్జాక్ట్గా ఏం చెప్తున్నానో ఏజే రెస్టారెంట్ చైర్మన్ అభినవ్ జాగర్లమూడి గారి ఇంట్లోనే మీరిచ్చిన నెంబర్ ట్రేస్ అయింది సార్. ఓకే, ఇది ఆ దొరబాబు గాడి కంటే డేంజర్లా ఉంది. నా అనుమానం నిజం అయ్యేలా ఉంది. ఈ ఇంట్లోనే ఎక్కడో ఒక చోట హైడ్ అయి ఉన్నట్టుంది. ఏజే లాంటి వాళ్ళ మీద అటాక్ చేయడం అంటే తన వల్ల అయ్యే పని కాదు. ఏజేకి దొరికిపోతే మాత్రం నా గురించి ఖచ్చితంగా బయట పెడుతుంది. ఏజే కంట పడకముందే దాన్ని కనిపెట్టే ఐడియా సంపాదించాలి.
ఏ క్షణం ఏం జరుగుతుందో అని క్షణక్షణం భయం వేస్తుందక్క. అంజలి, నువ్వేం కంగారు పడకు. మనం చాలా నార్మల్గా జాగ్రత్తగా ఉండాలి. ఆ కోడళ్లకు మన మీద ఏ మాత్రం డౌట్ వచ్చినా వాళ్ళ పనులన్నీ వదిలేసి మరి మన వెనకాలే తిరుగుతారు. అక్క, మనం ఎప్పుడు ఈ సమస్య నుండి బయటపడతామో అన్న విధంగా ఆలోచిస్తే ఏజే దగ్గరికి వెళ్ళి చెప్పడం తప్ప వేరే దారి లేదనిపిస్తుంది. అంజలి, మనం ఇప్పుడు తొందరపడకూడదు. ఏజే దగ్గరికి వెళ్ళి జరిగింది చెబితే ఆయన మనకి సాయం చేస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఇదే అదనుగా చూసుకుని ఆ బద్రిగాడు ఆ కోడళ్ళు మాత్రం మనల్ని ఖచ్చితంగా ఇబ్బందులకు గురి చేస్తారు. ప్రాబ్లం ఎప్పటికి సాల్వ్ అవుతుందక్క? అంజలి, ప్రస్తుతానికి మన ముందు ఉన్న ఈ సమస్యకు నా దగ్గర పరిష్కారం లేదు. కానీ ఏదైనా సమస్య పుట్టే ముందు దానికన్నా ముందు పరిష్కారం పుడుతుందంటారు. అదే ఏంటనేది మనం కనిపెట్టాలి. నువ్వేం భయపడకు. ఈ బాను ఉన్నంతకాలం నీకు ఏం జరగదు, జరగనివ్వను. అక్క, ఎవరు వస్తున్నారు? నేను మళ్ళీ చేస్తా ఉండు. ఏం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు,
ఊరికే క్యాజువల్గా ఫోన్ మాట్లాడుతూ ఇటువైపు వచ్చాను. ఈ బొమ్మలు కనిపించాయి, చూస్తున్నాను. వాను ఏం చేసినా అతివృష్టి అనావృష్టి అన్నట్టు చేస్తుంది. తెచ్చిన బొమ్మల్ని నీట్గానే సర్దింది, కానీ దారిలో ఈ బొమ్మను పడేసి వచ్చింది. ఎప్పుడూ చూడని కంగారు, ఎన్నడూ కనిపించని తడబాటు, ఎందుకో తెలియని భయం, దేనికో అర్థం కాని ఆందోళన. ఏమై ఉంటుంది? ఏమో అక్క, నాకైతే మొదటి నుంచి భాను తింగర్ పనులే చేస్తుంది కాబట్టి నాకేం కొత్తగా అనిపించట్లేదు. లేదు మాయా, భాను ఇదివరకు తింగరితనంతో ఎన్నో తప్పులు చేసినా మొహంలో భయం కనిపించేది కాదు. ఎవరినైనా ధైర్యంగా ఎదుర్కొనేది, భయమో పెరిగితనము కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఒక పిరికిదానిలా కనిపిస్తోంది. దేన్నో కప్పిపుచ్చే ప్రయత్నం కనిపిస్తోంది. ఒకవేళ నీ డౌట్ నిజమైతే ఏమై ఉంటుందంటావక్క? అదేంటో చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఏదో జరిగిందని మాత్రం చెప్పగలను. నా అనుమానం నిజమైతే అంజలికి కూడా అందులో భాగం ఉండుంటుంది. అంజలియా? ఆ పిల్లకి అంత సీనే ఉందక్క. అక్క వెనకాల తోకలా తిరుగుతూ ఉంటుందంతే. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంజలి మొహంలో కూడా ఒక నవ్వు కానీ సంతోషం కానీ లేదు. గమనించావా? పోనీ భాను లేని టైం చూసి అంజలిని అడిగేద్దామా? ఏమని? ఏం చేశారు, ఎందుకలా ఉన్నారు అని. నువ్వు అడగగానే చెప్పేయడానికి తనేమీ చాక్లెట్ తినే చిన్న పిల్ల కాదు. అదేదో చెప్పకూడని విషయం కాబట్టి మన దగ్గర దాస్తున్నారు. బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. పోనీ ఈ విషయం ఏజేకి చెప్తే? అర్థం లేకుండా మాట్లాడుకు మాయా. ఏమని చెప్తాం? ఇది కేవలం అనుమానం మాత్రమే. వాళ్ళు తప్పు చేశారు అనడానికి మన దగ్గర సాక్ష్యం ఏం లేదు. అసలే ఈ మధ్య ఏజే భానుని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు మనదైతే ఏజే ముందు మనం తలెత్తుకోలేం. అప్పుడు ఆ భాను దృష్టిలో ఇంకా చులకనైపోతాం. నిజమే అక్క. నిన్న టైప్ కొట్టే విషయంలో ఏజే భానుకి రక్త చరిత్ర సినిమా చూపిస్తాడు అనుకుంటే చివరికి అది మరో చరిత్ర సినిమా అయ్యి మనం కళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇక్కడ నుంచి ఆ అక్క చెల్లెళ్ల మీద ఒక కన్నేసి ఉంచాలి.
ఎందుకు ఆ స్టోర్ రూమ్లో ఏదో దాచారని నాకు అనుమానంగా ఉంది. భాను, భాను, ఏమైంది? ఎందుకలా అరిచారు? అరవలేదు, పిలిచాను. ఎందుకలా అరిచినట్టు పిలిచారు? అడవులో జంతువులకు కూడా ఒక క్రమశిక్షణ ఉంటుంది. చీమలు కూడా డిసిప్లిన్తో వాటి పని అవి చేసుకుంటాయి. ఈ భూమి మీద అన్ని జీవరాశుల్లోకి బుర్ర ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఆలోచించగలిగే శక్తి ఉన్న జీవి ఏదైనా ఉందంటే అది మనిషే. కానీ ఆ మనిషికి మాత్రం డిసిప్లిన్ ఉండదు, చేసే పని మీద ధ్యాస ఉండదు, క్రమశిక్షణతో ఉండాలన్న ఆలోచన ఉండదు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరేం చేశారు? ఎవరి గురించో అయితే నీకెందుకు చెప్తాను? నిన్ను పిలిచేందుకు మాట్లాడతాను. నేనేం చేశాను? ఏంటది? బెడ్షీట్. ఎక్కడ ఉండాలి? ఎక్కడైనా ఉండొచ్చు. అంటే బెడ్షీట్ కదా, బెడ్ మీదే ఉండాలి. ఈ మాత్రం దానికి నన్ను పిలవాలా? ఇప్పుడు కూర్చోండి. ఏయ్, ఆగు. ఈ మాత్రం నేను చేసుకోలేక కాదు. మరి చెయ్యాల్సింది అది కాదు, ఉంచాల్సింది అలా కాదు. మడత పెట్టమని డైరెక్ట్ గా చెప్తే సరిపోతుంది కదా. నేను మడత పెట్టి తీసుకొస్తాను. ఎక్కడ? స్టోర్ రూమ్ లో. భీమవరంలో ఆకలేస్తే రాజమండ్రి వెళ్ళి తింటారా? బెడ్రూమ్లో నలిగిన దుప్పటిని స్టోర్ రూమ్కి తీసుకెళ్ళి మడత పెట్టడం ఏంటి? మైండ్ పనిచేస్తుందా? వడదెబ్బ అంటే వడతో కొట్టడం వల్ల తగిలిన దెబ్బ కాదు కదా. మిర్చి బజ్జీ తినాలంటే మిర్చి సినిమా చూడక్కర్లేదు కదా. ఏం చెప్పావు, నీకైనా అర్థమైందా? దుప్పటి మడత పెట్టాలి అంతే కదా. పెట్టేస్తాను. నా వాచ్ ఎక్కడా? గోడకుందిగా. వాచ్కి క్లాక్కి తేడా తెలుసా నీకు? వాచ్ అంటే చిన్నగా ఉంటుంది కాబట్టి చేతికి తగిలించుకుంటారు. క్లాక్ అంటే పెద్దది కాబట్టి గోడకి తగిలిస్తారు. నా స్పెక్స్ ఎక్కడా? స్టోర్ రూమ్ కాదు, బాత్రూమ్. ఇక్కడే మంచం పక్కన దిండు కింద. ఏమైంది నీకు? ఏంటి నీ ప్రాబ్లం? నాతో రా. దక్ష, మాయా, ఏంటేజీ? ప్లేయింగ్ కార్డ్స్ తీసుకురా. అలాగే ఏజీ. ఇప్పుడు అవెందుకు? పేకాట ఆడడానికా? నాకు పనుంది. నీకు ఆట ఎంత బాగొచ్చో ఇంతకుముందు పేకాట పార్టీలో చూసాం కదా.